కేంద్ర మంత్రి కొడుకుపై పోక్సో కేసు. ఒకవైపు హనీ ట్రాప్ ఆరోపణ, మరోవైపు సీరియస్ సెక్సువల్ అసాల్ట్ ఛార్జెస్. అసలు నిజం ఏమిటి? ఇప్పటి వరకు ఏం జరిగిందో చెప్తాను. జడ్జిమెంటు మాత్రం మీదే. మే 8, 2026 పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 684/2026. కంప్లైంట్ ఇచ్చింది ఒక 17 ఏళ్ల అమ్మాయి తల్లి. ఆరోపణ ఏంటంటే బండి సాయి భగీరథ్ అబద్ధపు పెళ్లి మాటతో మానసికంగా కంట్రోల్ చేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లలో లైంగిక దాడి చేశాడని. ఇక్కడ సెక్షన్స్ ఏంటంటే బిఎన్ఎస్ 74, 75 మరియు పోక్సో యాక్ట్ సెక్షన్ 11, 12. ఇది హనీ ట్రాప్. అమ్మాయి తల్లిదండ్రులు కలిసి 5 కోట్లు డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించారు. కుటుంబాలు కలిసి గుళ్లకు వెళ్ళిన ఫోటోలు ఉన్నాయని భగీరథ్ వాదన. దీనికి కౌంటర్గా కరీంనగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దాని తర్వాత మే 11 సీఎం రేవంత్ రెడ్డి గారు డీజీపీ గారిని పిలిచి కంప్లైంట్ ఇచ్చి 3 రోజులైనా ఎందుకు యాక్షన్ లేదు అని ప్రశ్నించి స్పెషల్ టీము వేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తూ పోలీసులు భగీరథ్ పరారీలో ఉన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పడం జరిగింది. మే 12 భగీరథ్ తెలంగాణ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. ఈ కేసుకు సంబంధించినటువంటి హియరింగ్ మే 14కి ఫిక్స్ అయింది. కాబట్టి ఇది ప్రూఫ్ అయ్యే వరకు ఎవరు దోషి కాదు. ఒకవైపు మైనర్ ప్రొటెక్షన్, మరోవైపు మిస్యూజ్ ఆఫ్ లా అనే 2 పెద్ద ఇష్యూస్ ఇక్కడ కనపడుతున్నాయి. ఇక్కడ పూర్తిగా పోలీస్ ఇన్వెస్టిగేషన్, కోర్టు నిర్ణయమే ఫైనల్. మే 14 హైకోర్టు ఆర్డర్ వచ్చాక